హాయ్, హలో, వెల్కమ్ టు ఎకానమిక్ పల్స్. నేను మీ శివప్రసాద్. ఈ వీడియోలో ఒక మంచి అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు నవ్వారంటే, జనరల్గా చాలామందికి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలని కోరిక ఉంటుంది. చాలామందితో నేను మాట్లాడినప్పుడు కూడా దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్. సో పాయింట్ ఇక్కడ, కంపెనీస్ అసలు ఏ అంశాన్ని ఆశించి మార్కెట్లోకి వస్తాయి, అసలు కంపెనీకి ఈ షేర్ మార్కెట్లోకి ఎందుకు రావాలి ఈ కంపెనీలు అంటే, ఫస్ట్ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా, వాళ్ళు లేదా వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికైనా ఈ యొక్క మార్కెట్లోకి రావటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి అసలు ఒక కంపెనీలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరెవరి యొక్క ప్రభావం కంపెనీ ఇన్వెస్టింగ్ పైన ఎలా ఉంటుంది, ఎవరు ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ యొక్క షేరు బాగా డెవలప్ అవుతుంది. సో మార్కెట్ని అర్థం చేసుకోవాలని ఫస్ట్ ప్రతి అభ్యర్థిని కోరుకునేది ఏంటంటే, మార్కెట్ని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే, ఎవరు ఎంట్రీ అయితే, ఇప్పుడు సినిమాలో హీరో ఎంట్రీ ఉన్నప్పుడు, కమెడియన్ ఎంట్రీ ఉన్నప్పుడు, సైడ్ యాక్టర్ ఎంట్రీ ఉన్నప్పుడు ఒకటే విధంగా సినిమా మూవ్ అవ్వదు. ప్రతి ఒక్క ఎంట్రీకి ఒక విలువ ఉంటుంది. అదే కంపెనీస్ కూడా, మనకి కంపెనీస్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ వస్తారు, చిన్న చిన్న ప్లేయర్స్ వస్తారు. మీరు నేను కూడా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది. కానీ ఎవరు ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ షేర్లు పెరుగుతాయి, ఎవరు ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ షేర్లు తగ్గుతాయి అనే దానిపైన ఒక ఐడియా ఖచ్చితంగా ఉండాలి. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అసలు ఎవరు కంపెనీ యొక్క షేర్ని బలంగా మూవ్ చేయగలరు, అసలు ఎవరెవరు వచ్చి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు, ఏ కేసెస్ని మనం డేంజర్గా చూడాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఈ వీడియోలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుతున్నాం. మరి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో ఫస్ట్ మనం గమనించినట్లయితే, సో ఇలా ఒక కంపెనీకి మీరు చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అదేవిధంగా ప్రమోటర్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి వారసత్వానికి సంబంధించిన సభ్యులు అవ్వచ్చు, లేక ప్రమోటర్ అంటే ఆ కంపెనీని ముందుకు నడిపించేటువంటి వ్యక్తులు అని కూడా మనం చెప్పచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనలాంటి పబ్లిక్ ఉంటారు. సో అలా కాకుండా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కంపెనీస్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. సో ఈ నలుగురు గురించి ఈ వీడియోలో 1 by 1 మాట్లాడుకుందాం. ఇందా చెప్పినట్టుగా ఎవరి ఎంట్రీ స్టాక్స్ని పెంచుతుంది, ఎవరి ఎంట్రీ స్టాక్స్ని తగ్గిస్తుంది అనేది మనకు ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ లెటెస్ట్ స్టాక్స్ విత్ ప్రమోటర్. సో ఎన్నో ఆశలతో మంచి లాభాన్ని సంపాదించాలన్నటువంటి వ్యాపారం, ఫస్ట్ ప్రమోటర్లో చూడాల్సింది 3 అంశాలు. కమిట్మెంట్, ప్రమోటర్ యొక్క కమిట్మెంట్ అంటే ఎంత సీరియస్గా తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాడు అనేది ఫస్ట్ మనం గమనించాలి. అది ఎలా చెప్తాం సార్? అతని యొక్క ట్రాక్ రికార్డు. ఏదైనా చిరంజీవి సినిమాల్లో బాగా నటిస్తారు, చిరంజీవి గారు సినిమాల్లో బాగా నటిస్తారు. ఎలా చెప్తున్నాం? పాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి నటన బేస్ చేసుకొని చెప్తాం. ప్రమోటర్ కూడా అంతే, కొన్ని సంవత్సరాల నుంచి ప్రమోటర్ ఆ కంపెనీని ఎంత సమర్థవంతంగా తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఎలా చెప్తాం? కంపెనీ ప్రమోటర్ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీని డెవలప్ చేయడానికి ఎంత శ్రమించాడు అనేది అతని బయోడేటా ఆధారంగా కానీ, గత అచీవ్మెంట్స్ ఆధారంగా కానీ చెప్పొచ్చు. నంబర్ 2, కంపెనీలో ప్రమోటర్ యొక్క వాటా ఎప్పుడు కూడా 50% పైన ఉండటం మంచిది. కంపెనీలో ప్రమోటర్ ఉంటాడు, ప్రమోటర్ యొక్క వాటా 50% కైనా పైన ఉన్నప్పుడు ఆ కంపెనీ మనం కొంచెం స్ట్రాంగ్గా చూస్తాం. ఈ 50% తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే ప్రమోటర్ అనేది అంత సీరియస్ ఉండదు. సో థర్డ్ వన్ వచ్చేసేసి, ప్రమోటర్ తన వాటాని ఏమన్నా ప్లెడ్జ్ చేశాడా అంటే బ్యాంకులో తనఖా పెట్టాడా.
సో ఇలా ఈ 3 అంశాలు చాలా చెప్పాను చూడండి. నేను ఒక 5 నిమిషాల్లో మీకు చెప్పాను. ఈ 5 నిమిషాల్లో చెప్పిన ఈ 3 పాయింట్స్ మీ మైండ్లో ఉంటే ఎంత చక్కని ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అయ్యే అవకాశం ఉందో ఆలోచించండి. ఫస్ట్ ఒక కంపెనీని చూసుకోబోయే ముందు ప్రమోటర్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రమోటర్ యొక్క సీరియస్నెస్ ఎలా ఉంది. నంబర్ 2, ప్రమోటర్ ఏదన్నా తన వాటాని తగ్గించుకుంటున్నా తన వాటాని పెంచుకుంటున్నా మనం గమనించాలి. ప్రమోటర్ యొక్క వాటా కనుక 50% మించి ఉండేటట్టే మనం మ్యాక్సిమం చూసుకోవాలి. 50% కన్నా తక్కువ ఉండి ఒకవేళ 10-20% ఉంటే ఆ కంపెనీ రెడ్ ఫ్లాగ్. దయచేసి ఆ కంపెనీ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. అదేవిధంగా థర్డ్ వచ్చేసేసి మనం గమనించినట్లయితే కంపెనీ అనేది తన ప్రమోటర్ యొక్క షేర్స్ని ప్లెడ్జ్ లేకుండా చూసుకోండి. ప్లెడ్జ్ ఉందంటే ఆ కంపెనీని మనం రెడ్ ఫ్లాగ్లో చూడాలి. ప్లెడ్జ్ అంటే ఏంటి సార్? మీకు అర్థమయ్యే భాషలో తాకట్టు అని అర్థం. సో కాబట్టి ప్రమోటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు కష్టపడి సంపాదించినటువంటి అమూల్యమైనటువంటి సొమ్ము మీది కాకుండా పోయే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ ఎన్ని రివార్డ్స్ ఇస్తుందో అంతకన్నా కఠినమైనటువంటి పనిష్మెంట్స్ ఇస్తుంది. రివార్డ్స్ వచ్చినప్పుడు యుపోరియాకి వెళ్ళకూడదు. యుపోరియా అంటే అత్యుత్సాహం. అదే పనిష్మెంట్ వచ్చినప్పుడు మనం రిగ్రెట్ అంటాం కన్నా మనం డిప్రెస్ అవ్వకూడదు. సో ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకున్నవాడే లాంగ్ టర్మ్లో ఒక ట్రేడర్గా లేదా ఒక ఇన్వెస్టర్గా ఉంటాడు. కాబట్టి ఆ 3 ప్రమోటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 3 కూడా మీరు గమనించాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు అండర్స్టాండ్, మీకు ఏం చెప్తే అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, అసలు కంపెనీని బలంగా మూవ్ చేసేటువంటి వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వ్యక్తి అనకూడదు, యాక్చువల్లీ ఇన్స్టిట్యూషన్స్ అనాలండి. వ్యక్తి అనడం కన్నా ఇన్స్టిట్యూషన్స్ అనాలి. సో దీస్ ఆర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళనే షార్ట్లో వచ్చేసేసి డిఐఐ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో డిఐఐ ఆ పేరు బోర్డు మీకు క్లియర్గా ఉంది, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. మరి ఇక్కడ వీళ్ళు కంపెనీని ఇలా లిఫ్ట్ చేయగలరు, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసి ఇలా కంపెనీని ఫాల్ చేయగలరు. సో కంపెనీని పుల్ చేసే సత్తా ఉంటుంది. అదేవిధంగా కంపెనీ పడేసేటువంటి సత్తా కూడా ఎక్కువ మనకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ చేతిలో ఉంటుంది. మరి ఎవరు సార్ అసలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు ఏంటి అంటే, మీరు చాలాసార్లు మార్కెట్లో ఉన్నటువంటి పదం మ్యూచువల్ ఫండ్స్ ఐడియా వచ్చింది దీపాటికి చాలామందికి. మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా వాళ్ళు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీకి వస్తారు. ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లో మనం గమనించినట్లయితే మనకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అందరికీ తెలిసింది. ఇండియాలో లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్ చేసేది ఎస్బీఐ. ఓకేనమ్మా, సో మీకు చాలామంది తెలిసి ఉండదు. ఎస్బీఐ ఈజ్ అ లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్, అంటే ఎసెట్ అండర్ ఎస్బీఐ కింద ఎక్కువ ఉన్నాయి. సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. ఇక్కడ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ డిఐ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం. ఇన్స్టిట్యూషన్ ఎల్ఐసి కూడా అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇన్స్టిట్యూషన్ జిఐసి కూడా అవ్వచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. లేదా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి కూడా వాటి యొక్క మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆ డబ్బుని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో కాబట్టి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీస్ డిఐఎస్. సో డిఐఎస్ ఇన్ జనరల్గా చెప్పాలంటే మనకు కంపెనీలో మరొక ప్రధానమైనటువంటి పెట్టుబడిదారులు. ఆ తర్వాత మన థర్డ్ కేటగిరీ కింద వచ్చేది, ఇది చాలామంది తక్కువ ఆలోచిస్తారు కానీ వీటి ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్.
సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, షార్ట్లో దాన్నే మనం ఎఫ్ఐఐ. సింపుల్ ఆ పేర్లలో ఉంది. ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే దాన్నే మనం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే దాన్నే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. సో చాలామందికి తెలియదు కాబట్టి కొన్ని మనం తీసుకున్నాం. ఇక్కడ మనకు గోల్డ్మ్యాన్ సాచ్, చాలాసార్లు కొంచెం ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ స్టాక్ రికమెండ్ చేసింది, ఈ స్టాక్ రిజెక్ట్ చేసింది అని కనపడుతుంది. సో గోల్డ్మ్యాన్ సాచెస్ యుఎస్ఏ బేస్ చేసే ఫైనాన్షియల్ కంపెనీ. సో ఆ కంపెనీ ఇండియన్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టచ్చు. దట్ కంపెనీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు ఇండియా. సో దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ ఇన్వెస్టర్స్, సింపుల్గా చెప్పాలంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అండ్ దాంతోపాటుగా గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ చాలా చాలా కంపెనీస్లో సింగపూర్ గవర్నమెంట్ కూడా ఇండియా మార్కెట్లో ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. అండ్ నూమ్రా ఇవి ఇవే ఎందుకు తీసుకున్నామంటే వీటిని మీరు చాలాసార్లు వినుంటారు కాబట్టి తీసుకున్నాం. నూమ్రా జపాన్ సంబంధించినటువంటి ఒక ఫైనాన్షియల్ లేదా ఆ సంబంధించిన అంశం ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది. అదేవిధంగా యూకే సంబంధించినటువంటి మిడిల్టన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అలా ఫారినర్స్ ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చాలా సందర్భాల్లో మార్కెట్కి చాలామంది తెలుసు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెరుగుతుంటే దాన్ని మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుంది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తగ్గుతూ ఉంటే దాన్ని మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది. హోప్ యు అండర్స్టాండ్. ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ కంపెనీ షేర్ సడన్గా మీకు పెరుగుతూ కనపడుతుంది. ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్ తగ్గుతూ ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ మీకు తగ్గుతూ కనపడుతుంది. కాబట్టి దీస్ పీపుల్ ఆల్సో బిగ్ ప్లేయర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ ఇన్వెస్టింగ్ స్టైల్. కాబట్టి వీళ్ళను కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఓవర్ ద 5 years ఎప్పుడు కూడా 5 years నుంచి ఎలా ఉన్నారు. ఎక్స్పెషల్లీ సడన్గా జంప్ వస్తుంది అప్పుడప్పుడు. 10-15% మధ్యలో ఉన్న ఒక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ 25% జంప్ అయింది. ఇట్ ఈస్ టేకెన్ నోట్ యాజ్ ఎ సీరియస్. అక్కడ మనం ఒక ఆపర్చునిటీ చూడవచ్చు. అండ్ ఏ ఒక్క స్టాటిస్టిక్ కూడా అంటే మనం ఉపయోగించుకోవడం కలెక్టివ్ స్ట్రాటజీ ఉండాలండి. విజయము సాధించాలంటే ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని మల్టిపుల్ యాంగిల్స్లో అర్థం చేసుకోవాలి. మోకదంపుడు లేదా ఏదో మనకు వచ్చింది చాలామంది మార్కెట్లో చేసే తప్పిదే ఏంటంటే ఏదో ఒక చిన్న ఇండికేటర్ పట్టుకుంటారు, ఏదో ఒక చిన్న ఫైనాన్షియల్ ఎలిమెంట్ పట్టుకుంటారు, ఇక దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ పరిగెడతారు. మీరు డబ్బుకి సంపాదించాలని కోరిక ఉండటం ఎంత మంచిదో దాన్ని కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే మంచిది. అర్థం చేసుకోండి. లాస్ట్ మనలాంటి వాళ్ళు పబ్లిక్ విల్ ప్లే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. బట్ పబ్లిక్ ఎలాంటి వాళ్ళంటే అమ్ముతుంటారు, కొంటుంటారు, అమ్ముతుంటారు, కొంటుంటారు. ఒక 4 పాయింట్లు పడంగానే అమ్మో నా డబ్బు పోయింది అమ్మేద్దాం. ఒక 4 పాయింట్లు పెరగంగానే అమ్మో నా డబ్బు పెరిగింది లాభం బుక్ చేద్దాం. పబ్లిక్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒక 10 రూపాయలు లాభం వచ్చిందంటే ఊరికన్నా ముందు అమ్మే పనిలో ఉంటారు. ఒక 10 రూపాయలు నష్టం వచ్చిందంటే నాకు రిస్క్ ఎందుకు అని పక్కెళ్ళిపోయి ఉంటారు. సో పబ్లిక్కి ఒకటే రూల్, నేను చెప్పింది కాదు, వరల్డ్ బెస్ట్ ఇన్వెస్టర్స్ మాట మీకు చెప్తున్నా చూడండి వీడియో ఎండింగ్లో. వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ గ్రీడీ యూ ఆర్ ఫియర్. మిగతా వాళ్ళందరూ ఆశతో ఉన్నప్పుడు నువ్వు భయంతో ఉండు. మిగతా వాళ్ళందరూ భయంలో ఉన్నప్పుడు మీరు ఆశతో ఉండండి. స్టాక్ బాగా పెరిగిపోయింది. మీరు ఏమనుకుంటారంటే అరే నేను ఇప్పుడు కనుక ఈ స్టాక్ తీసుకోకపోతే నేను నా ఎర్నింగ్ అవకాశాన్ని మిస్ అవుతాను అనిపిస్తుంది. అక్కడ ఎంటర్ అవుతారు. అది ఎంటర్ అవ్వగానే చిన్నగా కిందకు వస్తుంది.
తర్వాత వాడికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి సార్ ఏంటి సార్ ఈ పరిస్థితి, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, రెండోది చాలామంది ఇంకోటి చేసే తప్పు ఏంటో తెలుసా? చాలామంది చేసే ఇంకో తప్పు, స్టాక్ అనేది ఎప్పుడు కూడా ఒక మంచి ఫండమెంటల్ ఉన్న స్టాకు పడుతూ ఉంది, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఎక్స్పెషల్లీ ఫర్ పబ్లిక్. మీరు ఈ గ్రూప్లో ఉంటారు కాబట్టి మీరు పబ్లిక్ యొక్క సైకాలజీ అనే దాన్ని మీరు చూసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి అనేది ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఆర్ట్. అది ఒక పెద్ద కళ అండి. ఎప్పుడైనా చూడండి, బిగ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ దే టేస్టెడ్ మనీ ఓన్లీ డ్యూ టు గుడ్ ఫండమెంటల్స్, డిసిప్లిన్ అండ్ ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద బేసిక్స్ అండి. ఎందుకంటే జనరల్గా చాలామంది అవగాహన లేకుండా వచ్చేస్తారు మార్కెట్లో. పబ్లిక్ కదండి, వీడు చెప్పాడు వాడు చెప్పాడు వీడు వచ్చేస్తారు. చివరికి మీకు ఆ స్టాక్ అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక ఎమ్మటే మీరు అనేది మార్కెట్ ఈస్ గ్యాంబ్లింగ్ అండ్ సమ్మన్ ఈజ్ లూటింగ్ మై మనీ అండ్ సే బై టు దెమ్. సో దీస్ ఆర్ ద 4 people. ఇంకా మీరు అడగొచ్చు, ఇంకెవరు ఉండరా సార్? గవర్నమెంట్ కూడా కంపెనీస్లో వాటా కలిగి ఉంటుంది. గవర్నమెంట్ నేను తీసుకోలేదు యాక్చువల్లీ. సో నేను ప్రైవేట్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. ప్రైవేట్ కంపెనీస్లో కూడా గవర్నమెంట్కి 0.01 ల్యాండ్ వాటా ఎక్కడో కూర్చొని ఉంటుంది. కాబట్టి సో ఈ వీడియోలో మనం ఒక కంపెనీలో ఎవరెవరు వాటా కలిగి ఉంటారు అనే దాన్ని ఈ వీడియోలో మనం చర్చించాం. ఈ వీడియో మనకు ఎక్స్పెషల్లీ ఇన్వెస్టర్స్కి చాలా విలువైనటువంటి వీడియో, వజ్రం లాంటి వీడియో ఇది. ఓకే, ఇది ఒక వజ్రం, ఇట్స్ డైమండ్. ఇఫ్ అండర్స్టాండ్ దిస్ వీడియో యూ విల్ యాడ్ అనదర్ జమ్ ఇన్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ విల్ వర్క్ లైక్ దిస్. We will made a champion, or we will make champions. Thank you very much. Have a nice day and keep smile. Thank you very much. Thanks a lot.